తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కుల గణన చేపడుతున్నట్లు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇక దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 ఏళ్లు దాటినా బయటపడలేదని, 10 ఏళ్లుగా దాచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక బలహీన వర్గాల సర్వే చేస్తుంటే 6% ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ చురకలు అంటించారు. కుల గణనపై తీర్మానం చేస్తుంటే కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ చురకలు అంటించారు. ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఇక ఈ ఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత విధానం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదమని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతారని, ఈ దేశంలో ఉన్న వారితో కాదు, మన పోటీ ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని జగన్ అన్నారు. తీవ్ర వివాదం రేపిన రాజధాని ఫైల్స్ మూవీ రిలీజ్ కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి పరిస్థితుల నేపథ్యంలో తీసిన ఈ సినిమాపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ పరువును దిగజార్చేందుకు ఈ మూవీని తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లా అప్పారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ 18న ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 13న హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయాలంటూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా రాజధాని ఫైల్స్ మూవీపై హైకోర్టులో తిరిగి వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన ఉమెన్స్ టీం రిటర్న్లో ఫ్లైట్ మిస్ అవ్వడంతో హైదరాబాద్కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వీరితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ప్రస్తుత మేయర్ మోతా శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలుకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై నిన్నటితో ముగిసింది. దీనికి సంబంధించిన 1.67 కోట్ల చలాన్లకు 150 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 19.15 లక్షలు వసూలైనట్లు పేర్కొన్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయినట్లు తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నియామక పత్రాలను తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుని నిరుద్యోగులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలంటూ కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో మెట్రో సీట్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. బస్సు నిండా సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండటం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రో రైలు తీరులో సిట్టింగ్ ఏర్పాటు చేసింది.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గాజా రామారంకి చెందిన అమరావతి అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలో 4 కోట్లు కట్నం తీసుకున్న అత్తింటి వారు వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన అమరావతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనకు సంబంధించిన ల్యాండ్ ని అమెరికాలో ఉన్న తన చెల్లికి ఇవ్వాలంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా సైతం మరో రాకెట్ ను ప్రయోగించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిషన్స్ అనే ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపించింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గత అర్ధరాత్రి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ల్యాండర్ ఈ నెల 22న జాబిలుపై దిగనుంది. ల్యాండర్ పొడవు 14 అడుగులు. చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ మిషన్ సహ వ్యవస్థాపకుడు CEO స్టీవ్ ఆల్టమిస్ వెల్లడించారు. అది వారం రోజుల పాటు పరిశోధనలు చేసి నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ గత నెలలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ను చంద్రుడిపైకి ప్రయోగించింది. అయితే ఇంధన లీకేజీ కారణంగా తొలి దశలోనే ఆ ప్రయోగం విఫలమైంది. ఇస్లామిక్ కంట్రీ కువైట్ లో సంచలనం చోటు చేసుకుంది. కువైట్ పార్లమెంట్ ను ఆ దేశ పాలకుడు షేక్ మేషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ రద్దు చేశారు. తనను ఒక చట్టసభ సభ్యుడు అవమానించడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇక కువైట్ చట్టాల ప్రకారం దేశ పాలకుడిని అవమానించకూడదు. పాలకుడిపై చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సభ్యులు నిరాకరించడంతో బుధవారం కేబినెట్ పార్లమెంట్ కు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ ను పాలకుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో 2016లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు ముడి చమురు ధరలు తగ్గడం, ఐసిస్ ప్రాబల్యంత పెరగడంతో రాజ్యాంగ మేరకు పార్లమెంటు రద్దు చేశారు. అయితే ఈసారి దానికి భిన్నంగా ఆ దేశ పార్లమెంట్ రద్దు కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుంది.